రూపంలో చర్చ జరగాలి. కిరాణా కొట్టు దగ్గర, హోటల్ దగ్గర, రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీలో చర్చ చేసి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు. ఈ ఒక్క కూటమికి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఈరోజు ఇక్కడ రైతులున్నారు. ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా. ఇక్కడే మంత్రి ఉన్నాడు, గోని సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి. అవునా కాదా? అందుకే నేను ఒకటే కోరుతున్నా, మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. రైతుల మొత్తం ఆలోచించండి. ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం. అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు మా యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టారా?